రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం నుంచి 26వ వచనం వరకు ఎవరైనా చదువుతారా? 20 నుంచి 26 వచనం. ఏలయనగా ధర్మ చదవండి. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. అది యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలమైనదే. నమ్మువారందరికీ కలుగు దేవుని నీతియే ఉన్నది. ఏ భేదమును లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసం ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవాన్ని నీతిమంతునిగా తీర్చువాడునై ఉండుటకు ఆయన అలాగు చేసింది. చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీ వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఆయన మన తర్వాత చాలా కాలం తర్వాత ప్రభా తిరిగి మీ ప్రియబిడ్డలతో ఈ యొక్క లేఖనాలతో ప్రభా తండ్రి మేమందరం కలిసి సావాసం చేస్తుండగా మా ఎందుకు కనికరించండి, చూపించండి. మీ లేఖనాలు మాకు అర్థమైనట్లుగా సహాయం చేయండి. యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ఓకే, మనకి క్రైస్తవ్యము అర్థం అవ్వాలంటే, లేదంటే సరైన క్రైస్తవం మనం చేయాలంటే సువార్త మనకి అర్థం కావాలి. సువార్త అర్థం కావాలంటే సువార్తకి సంబంధమైన రక్షణ గురించిన వివరణ మనకి అర్థం కావాలి. రక్షణ మనకు అర్థం కావాలంటే ఖచ్చితంగా దేని కొరకు రక్షించబడాలో కూడా మనకు అర్థం కావాలి. దేని కొరకు రక్షించబడతామో అనేది మనకు అర్థమైతే రక్షణ యొక్క ప్రాముఖ్యత మనకు అర్థం అవుతుంది. ఆ రక్షణ గురించిన సువార్త అప్పుడు మనకు అర్థం అవుతుంది. అప్పుడు నిజమైన క్రైస్తవం అనేది మనం చేయగలుగుతాం. ఆదిమ సంఘంలో బయట ఈ యొక్క రక్షణ గురించిన విషయాలు, అంటే రక్షణ ఎందుకు, అసలు రక్షణ దేని గురించి రక్షణ అనే విషయాలు అర్థం కాకపోతే క్రైస్తవ జీవితం అనేది, లేదంటే నిజ క్రైస్తవుడు బ్రతకడం అనేది అది కొంచెం కష్టం అవుతుంది. రైట్, ఆ విషయాల గురించి ఒక చిన్న మనం నిజంగా అసలు రక్షణ దేని కొరకు అసలు పొందాలి, రైట్, అసలు నీతిమంతుడుగా ఎంచబడుట అనేది మనకు అర్థం కాకపోతే మన రక్షణ గొప్పతనం ఏంటో మనకు అర్థం కాదు. ఆ రక్షణ గొప్పతనం ఏంటో మనకు అర్థం కాకపోతే సువార్తలో అంతరార్థం ఏంటో మనకు అర్థం కాదు. సువార్త మనకు సరిగా అర్థం కాకపోతే క్రైస్తవం ఏంటో మనకి సరిగా అర్థం కాదు. నేను ఒక ఉదాహరణకి, నేను కొరింథీయులకు రాసిన పత్రికలో కొన్ని మాటల్ని, అంటే జస్ట్ అందులో జరిగిన విషయాల్ని మీ ముందుకు చూపిస్తాను. జాగ్రత్తగా నా మాట వినండి. వాస్తవానికి కొరింథీ సంఘంలో దేవుడు వారిని చక్కగా వారిని ప్రేమించాడు, వారికి తన కృపను చూపించాడు, సువార్తనిచ్చాడు. రైట్, చక్కగా వారు రక్షణ పొందారు, వారు రక్షణ పొందిన వారే. కానీ వారి క్రైస్తవ జీవితంలో కొంచెం ఒడిదుడుకులు వచ్చాయి. దానికి కారణాన్ని పౌలు వివరిస్తున్నాడు. మాటలు జాగ్రత్తగా వినండి. నేను ఇప్పుడు చదివిన ఆ లేఖన భాగాల యొక్క రైట్ బ్యాక్గ్రౌండ్ రైట్ మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాము. తర్వాత లేఖనాల్ని మనం అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు కొరింథీ సంఘాన్ని ఎంతగా ప్రేమించాడంటే, ఆ మొదటి అధ్యాయం 4వ వచనం నుంచి నేను చదువుతాను, 8వ వచనం వరకు చదువుతాను. నేను ఆ సంఘాన్ని ప్రేమించి వారిని రక్షించి వారిని ఏ విధంగా ఆయన ప్రేమించాడో మీకు చదువుతున్నాను. క్రీస్తు యేసునందు మీరు మీకు అనుగ్రహించబడిన దేవుని కృపను చూసి మీ విషయమైన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లించుతున్నాను. క్రీస్తుని గురించిన సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున
ఆయన యందు మీరు ప్రతి విషయంలోను అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతే కనుక ఏ కృపావరం నందును లోపం లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారు. మన ప్రభువైన యేసుక్రీస్తు దిన మందు మీరు నిరాపరాధులై ఉన్నట్లు అంతం వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసంలోకి మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు అని పౌలు గారు కొరింథీయులకు రాసుకుంటూ వచ్చాడు. ఆయన దేవుడు ఏ విధంగా వారిని ఆశీర్వదించాడు అనే విషయాలు కూడా. వాడు 10వ వచనం వచ్చేసరికల్లాను సో వారు సరైన క్రైస్తవం అనేది వారు చేయలేకపోతున్నారు. ఏంటి సరైన క్రైస్తవం అంటే చూడండి, వారిలో 10వ వచనం చదువుతాను నేను. సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడవలనని, మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొంచున్నాను. ఇప్పుడున్న సమస్య ఏంటంటే వారు ఏకభావంతో ఉండలేకపోతున్నారు. ఆయన కక్షలు ఉన్నాయి. తర్వాత వాళ్ళు ఏక మనసు లేదు, ఏక తాత్పర్యం కూడా వారు లేదు. కాబట్టి వారిలో డివిజన్స్ వచ్చాయి. రైట్, ఆ డివిజన్స్ వచ్చినప్పుడు సంఘం అనేది వాళ్ళందరూ క్రైస్తవులే, కానీ సరైన క్రైస్తవం వారు చేయలేకపోతారు. సో వాస్తవానికి ఆ కక్షలు రావడానికి కారణం ఏంటంటే వారు కొంతమంది వ్యక్తులు బట్టి కొన్ని గ్రూపులు బట్టి వారు అతిశయిస్తున్నారు. ఎందుకు అతిశయిస్తున్నారంటే వాస్తవానికి వారికి ఆ సువార్త సంపూర్ణంగా వారికి అర్థం కాలేదు. సువార్తలో ఉన్న అంతరార్థం అనేది వారికి సంపూర్ణంగా అర్థం కాలేదు. అందువల్ల వారు ఏం చేశారంటే రైట్, వారు మనుషులు బట్టి రైట్ ఏదో ఒక దీన్ని బట్టి వారు అతిశయిస్తున్నారు. అతిశయం వాళ్ళు చాలా ఎక్కువగా ఉందన్నమాట. సో వారికి దేవుడు పౌలు గారు ఏం చెప్తున్నారంటే, బాబు మీ క్రైస్తవం సరిగా లేదు. దానికి కారణం ఏంటంటే సువార్త మీకు సరిగా అర్థం కాలేదు. నిజంగా సువార్త సరిగా మీకు అర్థమైతే మీ క్రైస్తవ్యం చాలా బాగుంటుంది అని చెప్పి పౌలు రాసిన కొన్ని మాటల్ని నేను మీకు చూపిస్తాను. జాగ్రత్తగా నా మాటలు మీరు వినండి. ఎందుకంటే కొంచెం స్పీడ్ అయినా సరే రైట్, ఇది మనకు అందరూ తెలిసిన లేఖన భాగాలే. మీరు మరలా చదవడం వల్ల ఇంకా మీకు బాగా అర్థం అవుతుంది. గుర్తుపెట్టుకోండి, కొరింథీ సంఘం రక్షణ పొందిన సంఘం. బట్ వారు సరైన క్రైస్తవ్యం చేయకుండా ఉండడానికి ఒక ఆటంకం ఉంది. ఏంటంటే వారికి సువార్త సరిగా అర్థం అవని కారణంగా వారు ఏక తాత్పర్యము, ఏక మనసు, తర్వాత ఏకభావము తర్వాత లేకుండా కొంతమంది వ్యక్తులుగా డివిజన్ అయిపోతూ రైట్ మనుషులు బట్టి వారు అతిశిస్తున్నారు. సో ఇది ఎరిగిన పౌలు వారికి ఏం చెప్పాడంటే, సడన్ గా ఏం చెప్పాడంటే, ఇక్కడ సమస్య మీ మధ్య ఈ కక్షలు, విభజనలు, ఏక మనసు లేకపోవడం, ఏకతాత్పర్యం లేకపోవడానికి కారణం ఏంటంటే మీరు సరిగా సువార్త మీకు అర్థం కాలేదు. నిజంగా సువార్త మీకు సరిగా అర్థమైతే రైట్ ఖచ్చితంగా మీరు ఏం చేస్తుంటారంటే రైట్ మీకు ఈ ఏకభావం వచ్చేస్తుంది, ఏక తాత్పర్యం వచ్చేస్తుంది. వీళ్ళు విభజనలు ఉండవు, కక్షలు ఉండవు. కాబట్టి మీకు కావాల్సింది ఏంటంటే సువార్త ఏంటి మీకు అర్థం కావాలి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే సరైన క్రైస్తవ్యానికి కావాల్సింది సువార్తని సమగ్రంగా సంపూర్ణంగా అర్థం చేసుకునే ఒక జ్ఞానం అని దేవుడు మనకు అనుగ్రహించాడు. చూడండి, ఆయన సడన్ గా ఏమన్నాడంటే ఈ సువార్త గురించి చెప్తూ 21వ వచనంలో ఆయన ఏమన్నాడంటే, దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానం చేత దేవుని ఎరక్కున్నందున సువార్త ప్రకటన విరుతనం చేత నమ్మువారు రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను అన్నాడు. మనుషులు అతిశించడానికి ఏం లేదు నాయన. రైట్, మనుషులు తమ జ్ఞానం చేత అసలు దేవుడు ఎవరు ఎరగడం లేదు. ఈ కారణం చేత దేవుడు ఏం చేశాడంటే మనుషులు అతిశయించకుండా రైట్ దేవుడు తన జ్ఞానాన్ని సువార్త ద్వారా భూమి మీద తీసుకొచ్చాడు. ఈ సువార్త అనేది దేవుని వల్ల భూమి మీదకి వచ్చింది. ఇది మనుషుడి జ్ఞానంతో సంబంధం లేనిది, భూమి మీద ఉన్న జ్ఞానం సంబంధం లేనిది, మనుషులు అతిశయించడానికి ఏమాత్రం కూడా కారణం కాదు అన్నాడు. కానీ మీరు ఏముందని అతిశయాలు ఉన్నాయి. మీరు ఒకడేమో పౌలువాడు అంటాడు, ఒకడేమో అపోలువాడు అంటాడు. రైట్, మీరు ఏదో దీన్ని అతిశయిస్తున్నారు. వీళ్ళకి అతిశయించడానికి కారణం ఏంటంటే సువార్త మీకు సరిగా అర్థం కాలేదు. మీరు సువార్త సరిగా అర్థం చేసుకోండి అన్నాడు. చెబుతూ ఆ యొక్క 26వ వచనం నేను చెప్పాడు, సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరం దేవుని ఎదుట అతిశయింపకున్నట్లు జ్ఞానులు సిగ్గుపరచుటకు లోకం నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు అన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో
బలహీనైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలంగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు అన్నాడు. అసలు మీరు కక్షలు, ఏకతాత్వం లేకపోవడం, గ్రూపులకు డివైడ్ అయిపోవడం, వ్యక్తులు బట్టి మీరు అతిశయం కలగడానికి కారణం ఏంటంటే సువార్త మీకు అర్థం కాలేదు. ఏంటి సువార్త? అసలు మీరు బలవంతులు కారు బాబు. రైట్. మీరు బలహీనులైన విషయం అని దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. మీ దేవుని బలం పనిచేసి బలవంతులైన వారు సిగ్గు రావాలని చెప్పి ఓకే ఆయన అలా మిమ్మల్ని ఎన్నుకున్నాడు. కానీ మీకు అర్థం కావడం లేదు. మీరేదో బలవంతులు అనుకోని, ఎన్నికైన వారు అనుకోని, లేకపోతే మీరు లోకంలో చాలా మంచివారు అనుకోని, మిమ్మల్ని మీరు ఓకే ఎంచుకుంటున్నారు మీరు. అందువల్ల మీకేం వస్తున్నాయి అంటే సరైన క్రైస్తవం మీరు చేయలేకపోతున్నారు. సువార్త మీకు అర్థం కాకపోవడం వలన సరైన సువార్త మీరు సరైన క్రైస్తవం మీరు చేయలేకపోతున్నారు. కాబట్టి సువార్త మీనింగ్ మీరు అర్థం చేసుకోండి. సువార్త అనేది అది మీ జ్ఞానం నుంచి వచ్చింది కాదు. మీ బలం నుంచి వచ్చింది కాదు. మీ శక్తి నుంచి వచ్చింది కాదు. అది కేవలము దేవుడి నుంచి వచ్చిన జ్ఞానము. దేవుడి నుంచి వచ్చిన క్రియ అని వాడు చెప్తున్నాడు ఆయన. చూడండి తర్వాత ఆయన ఏమంటాడంటే 18వ వచనంలో ఎవడనూ తను మోసపరుచుకొనకూడదు. మీరు ఎవడైనాను 3 క్షమించండి అమ్మ. 3 అధ్యాయం 18వ వచనంలో ఉంటదన్న. చదువుతారా మీరు ఎవరైనా? 3 అధ్యాయం 18వ వచనం. ఎవడునూ తను తాను మోసపరుచుకొనకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానిని అనుకున్న ఎడల జ్ఞాని అగునట్లు వెర్రివాడు కావాలి. ఈ లోకము జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే అని చెప్పాడు. రైట్. కాబట్టి ఆయన ఏం చెప్పాడు చూడండి 21వ వచనంలో చెప్పాడు. కాబట్టి ఎవడును మనుషులు ఎంత అతిశింపకూడదు. సమస్తమును మీవే, పౌలైనను, అపోలైనను, కేఫైనను, లోకమైనను, జీవమైనను, మరణమైనను, ప్రస్తుతముందున్నవైనను, రాబోవైనను సమస్తం మీవే. మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వారు అన్నారు. కొరింథీ సంఘంలో సరైన క్రైస్తవం లేకపోవడానికి కారణం ఏంటంటే సువార్త వారికి అర్థం కాలేదు. సువార్త చాలా మంది అనుకుంటున్నారు మాకు 15 సంవత్సరాల క్రైస్తవం అండి, మేము చాలా బలంగా ఉన్నామని అనుకుంటారు. కానీ వాస్తవానికి వెళ్ళినట్లయితే రైట్ వారిలో ఏంటిది సువార్త సరిగ్గా అర్థం కాకపోవడం వలన సరైన క్రైస్తవం అంటే వాళ్ళు 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 రావడం లేదు. ఎందుకు సువార్త వారిలో లేదంటే అసలు రక్షణ అంటే వారికి అర్థం కాలేదు. రక్షణ అర్థం అవ్వాలంటే అసలు దేవునికి చిత్తంలో ఎలా మనం రక్షించాలనుకుంటున్నాడో మనకు అవగాహన కలిగి ఉండాలి. రక్షణ ఎందుకు అవసరమో అది కలిగి ఉండాలి. అవన్నీ లేకపోతే కొరింథీ సంఘంలో ఉన్నట్లుగా రక్షించబడుతూ ఉంటాం, కానీ సరైన క్రైస్తవం చేయలేకపోతున్నాం. కాబట్టి నా టైటిల్ ఏంటంటే సరైన క్రైస్తవానికి సువార్త యొక్క ఆవశ్యకత. రైట్. సో సరైన క్రైస్తవ్యానికి సువార్త యొక్క ఆవశ్యకత. సువార్తను ఎవరైతే సంపూర్ణంగా అర్థం చేసుకుంటారో వారు మాత్రమే నిజమైన క్రైస్తవం చేస్తారు, నిజమైన ఆరాధన చేస్తారు. సో దాని యొక్క ఎక్స్ప్లెనేషనే పౌలు గారు ఆయన ప్రపంచం అంతటిని దృష్టిలో పెట్టుకొని అటు యూదులైనా సరే, ఇటు అన్యులైనా సరే వారికి అందరూ కలిపి సువార్తలో ఉన్న సంపూర్ణ గ్రహింపుని వారికి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాని యొక్క వివరణే మనం చూసాం, సారాంశం మనం చూసాం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 20వ వచనం నుంచి మనం 26వ వచనం వరకు చూసుకుంటూ వచ్చాము. సరేనా? ఇప్పుడు నేను ఒక్కొక్క మాట నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. రైట్. మొదటిది ఏంటంటే దేవుడు దేని బట్టి తీర్పు తీరుస్తాడు తెలుసండి. దేవుడు దేని బట్టి తీర్పు తీరుస్తాడంటే తన యొక్క నీతిని బట్టి ఆయన తీర్పు తీరుస్తాడు. ఎవరైనా సరే కీర్తన 9వ అధ్యాయము 8వ వచనం చదువుతారా? 9వ 8వ వచనం. కీర్తన 9వ అధ్యాయం 8వ వచనం. యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును. చాలు. దేవుడు నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును అన్నాడు. తర్వాత కీర్తన 18వ అధ్యాయం 20వ వచనం చదువుతారమ్మా ఎవరైనా? కీర్తన 18వ అధ్యాయం 20వ వచనం. నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చెను. చాలమ్మా. సో దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మనం నీతిమంతులు కనబడాలని కోరుకుంటాడు. నీతిమంతుడు కనబడాలని కోరుకుంటాడు. వాస్తవానికి
ఈ నీతిమంతుడు అనే పదం యొక్క అర్థ వివరణ మనం చూసుకున్నట్లయితే రైట్, హీబ్రూ పదమైన ఒక సదీక్ అని ఉంటుంది. మీరు మెల్కిసెదెక్ అని విన్నారు కదా. సదేక్, మెలిక్ అంటే రాజు అని అర్థం. ఫిలిస్తీన్ రాజుని ఏమంటారు? అబిమెలెక్. మెలిక్ అంటే రాజు. రైట్. చూడండి, మన ఎవరు ఆయన మెల్కిసెదెక్ ఏమంటాం మనం? మిల్క్ సదేక్ అంటే నీతికి రాజు అంటాం. రైట్. అంటే దాని అర్థం ఏంటంటే చట్టపరమైన అర్థంలో, చట్టపరమైన మీనింగ్ లో, అంటే లీగల్ గా దాన్ని చెప్పాలంటే ఆయన అమాయకుడు, అపరాధం లేనివాడు, శిక్షలో లేనివాడు అని అర్థం. నీతిమంతుడి అర్థం ఏంటంటే బేసికల్ గా బైబుల్లో ఎక్కడెక్కడైతే ఈ పదం నీతిమంతుడి పదం వాడబడిందో దానికి వాస్తవానికి చట్టపరమైన అర్థాన్ని ఇచ్చారు తప్ప నైతికపరమైన అర్థాన్ని ఆ అర్థం అనేది రిజల్ట్ గా వాడారు తప్ప యాక్చువల్ మీనింగ్ లో వాళ్ళు వాడలేదు. అది చట్టపరమైన మీనింగ్, లా పరమైనది. అదొక జుడిషియల్ లాకి సంబంధించిన పదం అది. ఓకే, అమాయకుడిగా కనబడుట, అపరాధం లేనివాడు కనబడుట, శిక్ష లేనివాడు కనబడుట, సదిక్ అని అర్థం. రైట్. ఆ హీబ్రూ పదం వచ్చింది అనమాట. అదే గ్రీక్ పదం వచ్చేసరికి డికాయస్ అని పదం తీసుకోబడింది. అందులో కూడా ఏమైనా ఉపయోగపడింది అంటే చట్టపరమైన అర్థంలోనే వాడబడింది. చట్టపరమైన అర్థంలో రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం నుంచి 1వ అధ్యాయంలో 16 సుమారు 16-17 చదివితే అక్కడ గ్రీక్ పదం డికాయస్ అనే పదం ఉపయోగించబడింది. సో నీతిమంతుడు అనే పదం యొక్క అర్థం ఏంటంటే అది తీర్పునికి సంబంధించింది. అది ఒక వ్యక్తి మంచోడా చెడ్డోడా అనే తీర్పునికి సంబంధించిన పదం అది. రైట్. కాబట్టి దేవుడు అంటే ఒక మనిషిని అమాయకుడిగా చూస్తే, ఒక మనిషిని అపరాధి లేనివాడిగా చూస్తే, ఒక మనిషికి శిక్ష లేనివాడిగా చూస్తే అతన్ని తన పక్కన కూర్చొని పెట్టుకొని తనతో పాటు కలిసి ఉండే ఆ భాగ్యాన్ని ఇస్తాడు. ఒకవేళ ఆయన అమాయకుడికి ఎంచకపోతే, ఆయన ఒకవేళ అపరాధము లేనివాడికి ఎంచకపోతే, శిక్షలో లేనివాడికి ఎంచకపోతే ఆయన దేవునితో కలిసి జీవించే ఆ కృప అనేది రాదు. కాబట్టి నీతి అంటే అర్థం ఏంటంటే దేవుని దృష్టిలో అమాయకుడిగా తీర్పు పొందుట, దేవుని దృష్టిలో అపరాధం లేనివాడుగా తీర్పు పొందుట, దేవుని దృష్టిలో శిక్ష లేనివాడుగా తీర్పు పొందుట, అది నీతిమంతుడు అంటే. సో ఇప్పుడు మనం రక్షణ ఎలాగొస్తుందంటే నా దేవునితో నేను కలిసి ఉండాలంటే, దేవుని ఒక్కరితో నాకు ఉండకూడదు ఉండాలంటే దేవుని దృష్టిలో నేను ఎలా ఉండాలో తెలుసండి. నేను నిరపరాధిగా కనిపించాలి. దేవుడు నన్ను ఎంచాలి, నిరపరాధిగా ఎంచాలి. ఆయన నన్ను అమాయకుడిగా ఎంచాలి, నేను శిక్ష లేని వాడిగా ఎంచాలి. అలాగ ఎంచితే తప్ప నేను దేవునితో కలిసి ఉండలేను, నేను రక్షణ పొందలేను. ఖచ్చితంగా దేవుని ఉగ్రతకు నేను పాత్రునే అని అర్థం. కాబట్టి ఖచ్చితంగా నేను నీతిమంతుడిగా ఎంచబడాలి కదా. అందుకు చూడండి ఒకసారి 32వ కీర్తన మీరు తీసినట్లయితే 32వ కీర్తన నేను కొన్ని మాటలు మీకు చూపిస్తాను, జాగ్రత్తగా దాన్ని గమనించండి. 32వ కీర్తన మీరు తీసినట్లయితే అందులో ఒక ఉంటది. కీర్తనకారుడు ఏమంటున్నాడో చూడండి ఒకసారి. 32వ కీర్తన రైట్, 1వ వచనం చదువుతారు ఎవరైనా? తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కట్టం లేనివాడు ధన్యుడు. అది ప్రపంచానికి, అది అన్యుడు కావచ్చు, యూదుడు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు, ఎవరైనా సరే రైట్, వాళ్ళు దేవుని దృష్టిలో ఎలా కనబడాలంటే అమాయకులు కనబడాలి, లేదంటే నిరపరాధులు కనబడాలి, కలంకం లేని వారికి కనబడాలి. ఓకే, కాబట్టి నా దృష్టిలో కాదు, నా దృష్టికి నేను ఎలా కనిపిస్తానంటే నీతిమంతుడు కనబడొచ్చు, బట్ దేవుడు దాన్ని ఎంచడు. లేదా మీ దృష్టిలో నీతిమంతుడు కనబడొచ్చు, కానీ దేవుడు దాన్ని ఎంచడు. ఈ రోజు మీరు నన్ను అంచొచ్చు, అబ్బా మన ఉన్నారండి, రమేష్ బ్రదర్ ఉన్నారండి, ఆయన అమ్మాయి ఎంత నీతిమంతుడండి, మీరు చెప్పినంత మాత్రాన నాకు ఒరిగేదేం లేదు, మీరు చెప్పినంత మాత్రాన నాకు ఒరిగేదేం లేదు. కానీ ఎవరు చెప్పాలి? చూడు, కీర్తనకర్త అంటున్నాడు, తన అతిక్రమలకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు, యెహోవా చేత నిర్దోషి ఎంచబడినవాడు ఒక ధన్యుడు అని చెప్తున్నాడు. కాబట్టి నీతిమంతుడు అర్థం ఏంటంటే, ఒక నీతిమంతుడు అనగానే అర్థం అంటే దేవునితో సహవాసం చేయడానికి, దేవునితో సంబంధం కలిగి ఉండడానికి, దేవునితో సదాకాలము మనం కలిసి జీవించడానికి దేవుడు మనల్ని ఒక అమాయకుడిగా ఆయన ఎంచాలి, నిర్దోషిగా మనల్ని ఎంచాలి, కపటం లేనివాడిగా ఆయన మనల్ని ఎంచాలి. అలా ఎంచితే తప్ప దేవునితో కలిసి మనం జీవించలేం. అది నీతిమంతుడిగా ఎంచబడ్డం అనేది, అది రక్షణ సంబంధించింది. దాని గురించిన వార్త మనకు వచ్చింది.
దానికి వచ్చిన వార్త మనకు వచ్చింది. ఆ వార్త ఎరిగితే అర్థం చేసుకుంటే నిజమైన క్రైస్తవం చేస్తాం. లేదంటే ఏదో మతపరమైన 2, 3 ఒకే ఒక కూడికలకి వెళ్ళిపోయి ఆదివారం పూట కూర్చొని పోయి మా అమ్మ అనిపించి వచ్చేస్తుంటాం. ఎందుకు అలాగ వస్తున్నామంటే దానికి కారణం ఏంటంటే సువార్త మనకు సరిగా అర్థం కాలేదని. మరొక మాట చూపిస్తాను. రండి యోబు గ్రంథంలోకి వెళ్దాం మనం. యోబు గ్రంథంలోకి వెళ్తే ఆ పక్కనే ఉంటది మనకి. యోబు గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం చదువుతాం మనం. 9వ అధ్యాయం 2వ వచనం చదువుతారు ఎవరైనా? 9వ అధ్యాయం 2వ వచనం మనం. 9వ అధ్యాయం 2వ వచనం. వాస్తవమే, ఆ సంగతి అంతే అని నేను ఎరుగుదును. నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషియగును? అంతేనమ్మా. పూర్వం నుంచి కూడా దేవుడు ఇప్పుడు కూడా మారని దేవుడైన ఆది నుంచి కూడా నేను చెప్తున్న మాట ఒకటే. మీరు నా దృష్టికి అమాయకులకి మీరు ఎంచబడితే తప్ప నా రాజ్యంలోకి మీకు ప్రవేశం లేదు అని చెప్పుకుంటూ వస్తున్నాడు ఆయన. ఆదామవులు పాపం చేసిన తర్వాత వారు ఎక్కడో ఆయన రాకుండా ఉండడం కొరకు కెరూబుల్ని కాపలి పెట్టాడు, ఖడ్గజ్వాల్ని కాపలి పెట్టాడు. దేవుని దృష్టిలో అమాయకుడిగా ఎంచబడితే తప్ప, నిరపరాధిగా ఎంచబడితే తప్ప దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి అర్హత లేదు. అది గుర్తుపెట్టుకోవాలి. ఎంత మాత్రం కాదు. రండి 25వ అధ్యాయంలో ఇదే యోబు ఆయన ఏం చెప్తున్నాడో చూద్దాం కొన్నిసార్లు. జాగ్రత్తగా మాటలు వినండి. అయితే మీకు సింప్లిఫై చేస్తున్నాను. 25వ అధ్యాయంలో ఆయన చెప్పిన మాటల్ని మీ ముందుకు నేను ఉంచుతాను చూడండి. 25వ అధ్యాయం. ఒక నిమిషం. యోబు గ్రంథం 1 నిమిషం తీస్తాను. 4 అండి, 4వ వచనం. 4వ వచనం అండి. అవునండి, అవును. నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు? ఓకే. సో ఆయన స్పష్టంగా చెప్పాడు. ఆయన కరెక్టే. 4వ వచనంలో నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లా కాగలడు, స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లా శుద్ధుడు కాగలడు. ఇది పాత నిబంధనలు అందరికీ కూడా స్పష్టం. దేవునితో ఎవరైతే సంబంధం కలిగి ఉన్నారో వారందరికీ స్పష్టం ఏంటంటే నేను దేవుని దృష్టికి నేను అమాయకుడిగా ఉండాలంటే నా వల్ల కాదు, దేవుడు ఎంచితే తప్ప, దేవుడు నన్ను ఆ విధంగా నన్ను ఎంచితే తప్ప, అలా తీర్పు నిర్దోషి ఆయన చెప్తే తప్ప, ఆయన తీర్పు తీసి తప్ప నా వల్ల నేను నిర్దోషికి ఎంచబడలేను, నా వల్ల నేను చేయలేని విషయం అనేది పాత నిబంధనల భక్తులకు అందరికి కూడా అది విదితమే. రైట్. ఇప్పుడు నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే బైబిల్ అంతటిని మనం తిరిగిస్తే 66 పుస్తకాల్లో సారాంశం తిరిగిస్తే నీతిమంతులు తీర్చబడడానికి దేవుడిచ్చిన 2 ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. 2 ప్రత్యామ్నాయాలు. ఒకటిది ఏంటంటే ఆజ్ఞ ద్వారా లేదంటే ధర్మశాస్త్రం వలన రైట్ మనం నీతిని సంపాదించుకోవాలి. రైట్. రెండవది ఏంటంటే వాగ్దానం ద్వారా లేదా యేసుక్రీస్తు యందలి విశ్వాసం ద్వారా నీతిని మనం సంపాదించుకోవాలి. నీతిని పొందుకోవాలి. నీతిని పొందుకోవాలి మనం. 2 విషయాలు. ఓకే. బైబిల్ అంతా తిరిగిస్తే ఈ 66 పుస్తకాలకు సారాంశం ఏంటంటే నువ్వు దేవుని ఎదుట దేవుని వలన నువ్వు అమాయకుడిగా ఎంచబడాలంటే, నువ్వు నిర్దోషిగా ఎంచబడాలంటే దేవుడు మొదలు చెప్పింది ఏంటంటే నేను ఇచ్చిన ప్రతి ఆజ్ఞని ఒక్కడు కూడా నువ్వు మీరకుండా విధేయత చూపించి నా చేతుడు నిర్దోషిగా ఎంచబడాలి. అది మొదటిదండి. రైట్. మనం దాని ముందు చూద్దాం. అది చూసిన తర్వాత రెండవ దానికి మనం వెళ్దాం. ఎందుకంటే ఆజ్ఞల ద్వారా లేదా ధర్మశాస్త్రం ద్వారా మనకు కలిగే నీతి ఏంటో మనం గమనిద్దాం. ఈ మాటలు ఎందుకు చెప్తున్నాను ఏంటండి రైట్. సో దేవుడు ఆది నుంచి చెప్పుకొని వస్తున్నాడు ఏమనంటే నేను నిన్ను అమాయకుడిగా ఎంచాలి తప్ప నాతో నువ్వు ఉండలేవు, నేను నిన్ను నిర్దోషికి ఎంచితే తప్ప నువ్వు నాతో కలిసి ఉండలేవు. నేను ఎంచాలి, నేను తీర్పు తీర్చాలి, నేను డిక్లేర్ చేయాలి, నేను ప్రకటించాలి. నువ్వు పొందుకోలేవు, నేను ప్రకటించాలి. సరే, ఒకవేళ నువ్వు సంపాదించుకున్నావు అనుకుంటే నీకు టైం ఇస్తాను నేను అని దేవుడు చాలా సంవత్సరాలు మనుషులు టైం ఇచ్చాడు. ఆయన చాలా సంవత్సరాలు మనుషులు టైం ఇచ్చాడు. రైట్. ఆ సమయం గురించే ఆయన రోమిలు రాసిన పత్రికలో ఆయన మాట్లాడుతున్నాడు. చూడండి ఒకసారి అండి, రోమిలు రాసిన పత్రిక మనం తీద్దాం. మనం తీసి అందులో కొన్ని విషయాల్ని మనం జ్ఞాపం చేసుకున్నాం. రైట్ అండి. రోమిలు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో కొన్ని మాటల్ని నేను చెప్తాను. ఆయన ఒక మాట అన్నాడండి.
9వ వచనం ఉంటుంది. 3:9 చదువుతా ఎవరైనా? 3:9 వచనం. ఎలాగైనా ఏమందుము, మేము వారి కంటే శ్రేష్ఠులమా, తక్కువ వారమా, ఎంత మాత్రమును కాము. యూదులేమి గ్రీసు దేశస్థులేమి అందరినూ పాపమునకు లోనై ఉన్నారని ఇంతకు ముందు దోషారోపణ చేసి ఉన్నాము. చాలండి. పౌలు ఏం చేశాడంటే రైట్ మొదటి 2 అధ్యాయాల్లో మొదటి అధ్యాయంలో ఏం చెప్పాడంటే అన్యులు రైట్ వారు కూడా నీతిమంతులుగా ఉండలేకపోయారు. ఎందుకంటే వారు మనస్సాక్షి ఇచ్చిన ప్రతి ఆజ్ఞకి వారు లోబడలేకపోయారు. కాబట్టి వారి మీద నీతిమంతులుగా ఎంచబడలేదు. కానీ వారు ఒక ఏ విధంగా ఉన్నారంటే వారు నీతిమంతులుగా ఎంచబడలేదు, కానీ వారు దోషులు కనబడుతున్నారు. దేవుని 2 ఆప్షన్స్, అయితే నీతిమంతుడు కావాలి లేదా నువ్వు దోషమైన కావాలి. మధ్యలో ఉండదు ఆయన. రైట్. మొదటి అధ్యాయంలో ఆయన ఏం చెప్పాడంటే అన్యులు ఉన్నారు కదండి, దేవుడు పెట్టిన ఆ మనస్సాక్షి వారికి దేవుడు ఇలాగ ఆజ్ఞిస్తున్నాడు, ఇలాగ నువ్వు ఉండాలి, ఇలాగ ఉండాలని చెప్తున్నప్పుడు కూడా వారు మనస్సాక్షి వారు పాపం చేసిన కారణంగా వారు దేవుని ఎదుట నీతిమంతులుగా తీర్చలేకపోతున్నారు, నీతిమంతులుగా వారు ఉండలేకపోతున్నారు అని వారు చెప్పుకుంటూ వచ్చారు. రెండోది ఏం చెప్పాడంటే పోనీ సరే నీతిమంతులుగా అన్యజనులకేమో మనస్సాక్షి ఉంది, మరి మీకు దేవుడు ఏమి ఇచ్చాడు? మనస్సాక్షి ప్లస్ ధర్మశాస్త్రం మీకు ఇచ్చాడు. కానీ మీరు కూడా ఏం చేశారంటే ధర్మశాస్త్రాన్ని మీరు పాటించలేకపోయారు అన్నాడు. మీరు పాటించలేకపోయారు అన్నాడు. కాబట్టి ఆయన చేసిన వాదనలో అన్యులైనా సరే యూదులైనా సరే మీరందరూ కూడా ఆయన పాపమునకు లోనయ్యారు అనే విషయాన్ని నా మొదటి 2 అధ్యాయాల్లో మీ మీద దోషారోపణ చేశాను అని చెప్తూ ఆయన డిక్లేర్ చేశాడు. ఏంటని 10వ వచనం నుంచి కూడా సుమారు 19 వచనం వరకు కూడా మానవునికి స్వభావం ఎలా ఉంటుందో, ఆ నైజం ఎలా ఉంటుందో, ఎందుకు ఆ నీతిమంతుడు కాలేకపోతున్నాడో అనే విషయాల్ని తన స్వశక్తి చేత, తన స్వనీతి చేత ఎందుకు చేయలేకపోతున్నాడో ఆయన ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చి రైట్ 20వ వచనంలో ఆయన కన్క్లూడ్ చేస్తున్నాడు. ఆయన ఓకే ఏమని కన్క్లూడ్ చేస్తున్నాడంటే చూడండి, ఆయన ఏలైనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు, ధర్మశాస్త్రం వలన పాపమానకి ఎట్టుదో తెలియబడుచున్నది అన్నాడు. రైట్ చెప్పుకొచ్చాడు ఆయన. సరే, ఇప్పుడు దీన్ని మనం ఎలా చూస్తామంటే ఆజ్ఞల ద్వారా రైట్ మన మనస్సాక్షి ద్వారా మన ఆజ్ఞల ద్వారా దేవుని దృష్టికి నీతిమంతులు కనిపించడం అనేది దేవుని చేత మనం అమాయకులము నిరాపరాధులము అనేది చాలా కష్టమైన పని. అయినా సరే మనలో ఉన్న పాపరాజు ఏం చెప్తుందంటే రైట్ సో మనం ఏదో మనకు చేసుకొని ఉండాలని చెప్పి ఎదుటి వ్యక్తి మన కింద ఒక చిన్న చూపు చూడాలంటే ఆయనకన్నా మనం బాగుండాలని చూపించుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన నీతి మనం కనబరుచుకోవాలి. అదే వీళ్ళు చేశారు, ఎవరంటే యూదులు చేశారు. రైట్. ఇప్పుడు నేను చెప్తాను ఆజ్ఞల ద్వారా లేదా ధర్మశాస్త్రం ద్వారా కలిగే నీతి ఎందుకు పొందలేకపోయారో నేను లైన్కి చెప్తాను. మీకు 5 విషయాలు చెప్తాను. మొదటిది ఏంటంటే రైట్ ఆజ్ఞల ద్వారా నీతి కలగాలనుకుంటే ఆ నీతిని ఏమన్నారంటే స్వనీతి అన్నారు. అది దేవుని కలిగే నీతి కాదు, అది స్వనీతి, ఒక వ్యక్తి యొక్క నీతి స్వనీతి అన్నాడు. చూడండి ఒకసారి మనం రోమిలకు రాసిన పత్రిక రైట్ ఆ యొక్క మనం 9వ అధ్యాయం 4వ అధ్యాయం తీసినట్లయితే 3వ వచనం నుంచి 4వ వచనం నుంచి చదువుదాం. 4వ చదువుతారు ఎవరైనా? 4వ వచనం. పని చేయువానికి జీతము రుణమే గాని పని చేయడానికి జీతం రుణమే గాని దానమని ఎంచబడదు అన్నాడు. చూడండి 5వ వచనం చదువుదాం. 5వ వచనం. పని చేయక భక్తిహీన నీతిమంతునిగా తీర్చు వాని యందు విశ్వాసముంచు వానికి వాని విశ్వాసం నీతిగా ఎంచబడుచున్నది. చాలు రైట్. పని చేయవానికి జీతమే. నువ్వు ధర్మశాస్త్రం అంతా పాటిస్తే నువ్వు నీతిమంతుడివే, నీకు దేవుడు యేసుప్రభువు వారు అవసరం లేదు. అందుకని అన్నాడు, నేను పాపుల కొరకు వచ్చాను, నీతిమంతులకు రాలేదు. నేను ఎవరైనా సరే ధర్మశాస్త్రం వల్ల నీతిని పొందుకుంటాము అని అనుకున్నట్లయితే నాతో రావద్దు. ఆజ్ఞల మూలంగా మీ మనస్సాక్షి మూలంగా మీ స్వశక్తి చేత మీరు మంచివారు అనిపించుకోవాలనుకుంటే, నీతిమంతులు అనిపించగలుగుతాం అనుకుంటే వాటి ద్వారా
మేము దేవుని రాజ్యం సంపాదించుకుంటాం అనుకుంటే నా దగ్గర రానవసరం లేదు. ఎందుకంటే యేసుప్రభువు వచ్చింది ఎవరి కోసం అంటే ఆయన పాపుల కొరకు వచ్చాడు, రోగుల కొరకు వచ్చాడు. ఎవరైతే పాపంతో బాధపడుతున్న రోగుల కొరకు వచ్చాడు కానీ ఆరోగ్యవంతుల కొరకు ఆయన రాలేదు. ఆయన స్పష్టంగా చెప్తున్నాడు ఆయన. కాబట్టి ఆ ధర్మశాస్త్రంలో వచ్చింది ఏంటంటే స్వనీతి. రోమిలు రాసిన పత్రిక 9:30 చదువుతారా? రోమిలు రాసిన పత్రిక 9:30 చదువుతారా ఎవరైనా గట్టిగా? అట్లయితే మనం ఏమందుము? ఉమ్, నీతి వెంటాడని అన్యజనులు నీతిని అనగా విశ్వాస మూలమైన నీతిని పొందిరి. అయితే ఇశ్రాయేలు నీతి కారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకొనలేదు. చూసారా? వాళ్ళు వెంట ఎందుకు అందుకోలేదు చూడండి అంటాడే. వారు ఎందుకు అందుకోలేదు చూడండి, చదవండి 32 వారెందుకు అందుకొనలేదు? వారు ఆ. విశ్వాస మూలంగా కాక క్రియల మూలంగానైనట్లు దాన్ని వెంటాడిరి. గుర్తుపెట్టుకోండి. రైట్, మనము దేవుని ఆజ్ఞలు రైట్ మళ్ళీ వస్తాను. అది దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు మనం పాటించలేదంటే అక్కడ కూడా వస్తాను. అది అక్కడికి వచ్చి నేను కంట్రోల్ చేస్తాను, ఖచ్చితంగా కంట్రోల్ చేస్తాను, కంగారు పడదు. సో దేవుని ఆజ్ఞలను మన స్వశక్తి మీద, ధర్మశాస్త్రం మన స్వశక్తి మీద రైట్ మనం సంపాదించుకోవాలనుకుంటే అది కష్టమైన పని అని దేవుడు చెప్పాడు. ఈ విధంగా చాలా మంది ముందు యూతులు ప్రయత్నం చేశారు కానీ వారు అందుకోలేకపోయారు. ఎందుకు అందుకోలేకపోయారంటే 10:3 చదవండి ఒకసారి. 10:3 2-3 చదవండి. 2-3 చదవండి. వారు దేవుని యందు ఆసక్తి గల వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఏలి అనగా వారు దేవుని నీతి నెరుగక తమ స్వనీతిని స్థాపించబూనుకొంచు దేవుని నీతిని లోబడలేదు. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే స్వనీతి ఉంటుందో వారు దేవుని నీతికి లోబడమన్నా లోబడి, దేవునికి లోబడమన్నా లోబడి. ఇది ఫస్ట్ కండిషన్. ధర్మశాస్త్రం పాటించడం అనేది మొదటి పాయింట్ ఏంటంటే స్వనీతి స్థాపన. రాసుకోండి, అది మొదటి పాయింట్. రెండో పాయింట్, అసలు ధర్మశాస్త్రం ఎందుకు నీతి కలగదంటే రైట్ మొత్తము ఆజ్ఞల సంపూర్ణ నెరవేర్పు వలన కలుగుతున్న నీతి. దేవుడిచ్చిన అన్ని ఆజ్ఞలు పాటించడం మూలముగా వచ్చిన నీతి. ఏ ఒక్క ఆజ్ఞ మీరినా సరే అది మీ కష్టమే, అందువలన కష్టం. చూడండి ఒకసారి యాకోబు రాసిన పత్రిక 2:8-11 చదువుతారు ఎవరైనా? యాకోబు రాసిన పత్రిక 2:8-11. మెట్టుకు నీవలే నీ పొరుగువాని ప్రేమించుము. లేఖనములో ఉన్నట్టి ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన ఎడల బావుగానే ప్రవర్తించువారగుదురు. మీరు పక్షపాతం గలవారైతే ధర్మశాస్త్రం వలన అపరాధులని తీర్చబడి పాపం చేయువారగుదురు. ఎవడెన్నూ ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగుదు. వ్యభిచరింపవద్దని చెప్పినవాడు నరహత్య చేయవద్దని చెప్పెను గనుక నీవు వ్యభిచరింపకపోయినను నరహత్య చేసిన ఎడల ధర్మశాస్త్ర విషయంలో నపరాధివైతివి. స్వాతంత్రం ఇచ్చు నియమము చొప్పున చాలా గమనించండి. ఓకే, ధర్మశాస్త్రం ఒకటి ఏంటంటే స్వనీతం, స్వనీతి స్థాపన. రెండో పాయింట్ ఏంటంటే ధర్మశాస్త్రం అంతా కూడా పాటించాలి. ఈ మాటలు గమనించండి, యేసు ప్రభువు యొక్క ఆవశ్యకత చెప్పబోతున్నాను కాబట్టి రైట్ ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి. ధర్మశాస్త్రం ఏంటంటే మొత్తం అంతా పాటించాలి. మూడవది, ధర్మశాస్త్రం నెరవేర్చకపోతే వారు శాపగ్రస్తులు. కల్తీ రాసిన పత్రిక 3:10 చదువుతారు ఎవరైనా? కల్తీ రాసిన పత్రిక 3:10. ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా చాలమ్మా, ఎందుకనగా అక్కడ రాస్తాడు చదవండి. ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీయు చేయుటయందు నిలకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. చాలా. ఇది ఎక్కడ తీశాడైనా? ద్వితీయోపదేశ కాండము 30:27-28 ఉన్నాయి కదా, అక్కడి నుంచి ఆయన కోట్ చేశాడు ఆయన. ఇది పాత నిబంధన సంబంధమైన కోటేషన్ అది. ధర్మశాస్త్ర గ్రంథం రాయబడిన విధులన్నీ చేయుట యందు నిలకడగా ఉండని ప్రతి వాడును శాపగ్రస్తుడని రాయబడింది అన్నాడు ఆయన. అంటే మూడోది ఏంటి?
ధర్మశాస్త్రం నెరవేర్చలేకపోతే ఖచ్చితంగా శాపగ్రస్తుడు. ఈ శాపం ప్రతి మానవుడి మీద ఉంది, ప్రతి మనిషి మీద ఉంది, ఏ భేదము లేదు, అందరికీ శాపం ఉంది. 4 చూడండి, ధర్మశాస్త్రం చేత ఎవడునూ దేవుని ఎదుట నీతిమంతుడని తీర్పు తీర్చలేడు అన్న. గలతీయులకు రాసిన పత్రిక 3:11 చదివితే చదువుతారా? 11 వచనాన్ని చదివారు కదా మీరు? ఆత్మను గూర్చిన వాగ్దానం గలతీయులకు రాసిన విశ్వాసం పత్రిక 3:11 ధర్మశాస్త్రం చేత ఎవడనూ దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడని సంగతి స్పష్టమే. స్పష్టమే. ఓకే, అది ఇంపాసిబుల్. లాస్ట్ చెప్తాను చూడండి, పాపమునకు బలము ధర్మశాస్త్రమే అన్నాడు కదా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 56 చదువుతారా? 56 వచనం. మరణకు ముందు పాపము, ఉమ్. పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. ఆయన ఏం చెప్పాడంటే, అసలు దేవుడు నాకు ఇస్తున్న కొలది పాపమే పెరుగుతుంది తప్ప, ఎందుకంటే నేను బలహీనుణ్ణి, నేను భక్తిహీనుణ్ణి, ఓకే, దేవుని యొక్క వారు చేయలేకపోతున్నాను. అయితే పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. కారణం ధర్మశాస్త్రము పాపం అని కాదు, ధర్మశాస్త్రం నీతి కలిగినది, ధర్మశాస్త్రము చాలా మంచిది. కానీ ఆ ధర్మశాస్త్రం చేసేనంత బలము నాలో లేదు, అందువల్ల పాపానికి బలం వచ్చేస్తుంది. నేను బలహీనుడి కాబట్టి పాపం రోజు రోజుకి పెరిగిపోతుంది కదా. ఇప్పుడు ఆ మన శరీరంలో బలహీనత ఉంటే, రైట్, మన ఇమ్యూనిటీ సిస్టమ్ కానీ పాడైపోతే ఖచ్చితంగా మనం చిన్న వ్యాధికి కూడా గురైపోతుంటాం మనం కదా. కాబట్టి మీకు 5 విషయాలు చెప్పాను. మొదటిది ఏం చెప్పానంటే స్వనీతి, రెండవది ఏంటంటే సంపూర్ణంగా నెరవేర్చాలి, మూడవది ఏం చెప్పానంటే ధర్మశాస్త్రం నెరవేర్చక శాపం వస్తుంది, నాలుగవది ఏం చెప్పానంటే ధర్మశాస్త్రం ఎవరు నీతి మొత్తం తీర్చబడలేడు, ఐదవది ఏం చెప్పానంటే పాపమునకు బలమే ధర్మశాస్త్రం అని చెప్పి. ఈ 5 కారణాలు బట్టి ఇప్పుడు చెప్పండి, ఏ మనిషి అయినా దేవుని ఎదుట నీతిమంతుడిని ఎంచబడతాడంటే ఎంత మాత్రము ఎంచబడు. ఈ విషయం తెలిసిన ఆయన అయితే ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఆయన ఏం చెప్పుకొస్తున్నాడంటే, ఓకే, మీకు ఒక నీతి సూర్యుని మీ కొరకు పుట్టిస్తాను, ఇదిగో మీకు నీతి కలుగుతుంది అని ఆయన చాలా రోజులు చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాడు. ఆయన చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాడు. అది మనకు అర్థం కావాలి, రైట్. అది అర్థం కాకపోతే మనం ఏం చేస్తామంటే, మన కొన్ని విషయాలు పాత నిబంధన నుంచి కూడా మీకు నీతి చిగురు చిగురించును, నీతి సూర్యుడు మీకు ఉదయించను, ఓకే, ఆయన వల్ల మీ నీతి కలుగుతుంది అని చెప్పి చాలా మీకు గ్రంథాల నుంచి, దానియేలు గ్రంథం నుంచి, ఓకే, తర్వాత చాలా గ్రంథాల నుంచి కూడా మాట్లాడుతూ వచ్చాడు. సమయంలో అందుకే దేవుడు ఏం చేశాడంటే ఓకే, యేసుక్రీస్తు యందలి విశ్వాసం ద్వారా కలిగే నీతి గురించి మనం చెప్పుకుంటూ వచ్చాడు. రైట్. మొదటిది, ధర్మశాస్త్రం నీతి అనేది మనుషులు సంపాదించలేడు కాబట్టి దేవుడు ఏం చేశాడంటే, రైట్, ఆయన తన నీతిని, మానవ నీతిని కాదు, దేవుని నీతిని ఆయన బయలుపరిచాడు. రైట్. చూడండి ఒకసారి నేను రోమీయులకు రాసిన పత్రిక చదువుదాం. మనం గుర్తుపెట్టుకోండి, ఒక ధర్మశాస్త్రం అన్నది మానవుడు సంపాదించుకున్న నీతి, రైట్. సో ఇప్పుడు రక్షణ సువార్త అన్నది యేసుక్రీస్తు యందలి విశ్వాసకర నీతి అన్నది మానవుడు సంపాదించుకున్నది కాదు, దేవుడు ఉచితముగా తనకు అనుగ్రహించినది, విశ్వాసం వలన పొందుకున్నది విశ్వాసం, రైట్. కాబట్టి ఆయన ఆ యేసుక్రీస్తు యందలి విశ్వాసం సంపాదించిన నీతి గురించి ఆయన మాట్లాడుతూ వస్తున్నాడు. రండి, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో నేను ఒక్కొక్కటి చదువుతున్నాను, జాగ్రత్తగా మాటలు వినండి. ఏలైనగా ధర్మశాస్త్ర 20 చదువుతున్నాను. ఏలైనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు, ధర్మశాస్త్రం వల్ల పాపమానక ఎటులో తెలియబడుచున్నది. ఇట్లుండగా ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది, దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుకున్నారు అని. ఎవరి ప్రవక్తలు? కీర్తన గ్రంథంలో 32 కీర్తనలో హబీల్ చెప్పాడు, యోబు చెప్పాడు, రైట్, దానియేలు చెప్పాడు, ఇర్మియా గారు చెప్పాడు, రైట్, చాలా మంది చెప్పుకొచ్చారు. రైట్, మీకు నీతి మీకు వస్తుంది, అది ధర్మశాస్త్ర సంబంధమైన నీతి కాదు, అది మానవ నీతి కాదు, దేవుని నీతి అన్నాడు. దేవుని నీతి, దేవుడు ఏం చెప్తున్నాడు, నా నీతి బయలుపరుచుకున్నాను,
దాన్ని మీరు పట్టుకుని అని చెప్పాడు. రైట్. సో కాబట్టి మొదటిది చూడండి, మనం 5 పాయింట్లు ఎక్కడ ధర్మశాస్త్రంలో ఒక 5 పాయింట్లు మనం తెలుసుకున్నాం. ఇప్పుడు యేసుక్రీస్తు విశ్వాసంతో కలిగే నీతి గురించి 3 పాయింట్లు మనం మొదటి ఏంటంటే రైట్, ఇది దేవుని నీతి, స్వనీతి కాదు. ఇది దేవుని నీతి, స్వనీతి కాదు. 22వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చదువుదాం మనం. చదువుతారా 22వ వచనం? మూడో అధ్యాయం 22వ వచనం. ఉన్నారు ఎవరైనా? ఒకసారి మనం చెప్పండి. చెప్పండి. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం. అది యేసుక్రీస్తునందుల విశ్వాసం మూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. అది దేవుని యొక్క నీతి, దేవుని యొక్క నీతి. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం తీసినట్లయితే 17వ వచనం చదువుతారా? 17వ వచనం. 17వ వచనం. ఎందుకని నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించినని రాయబడిన ప్రకారం విశ్వాసం మూలంగా అంతకు విశ్వాసం కలిగినట్టు దేవుని నీతి దాని యందు బయలుపరచుచున్నది. దేవుడు ఏం చేశాడంటే దేవుడు తన నీతిని బయలుపరిచాడు. ఈ నీతిని పొందుకున్న వారికి దేవుడు చెప్తున్నాడు, నువ్వు అమాయకుడివి, ఓకే, నువ్వు నిజంగా రైట్, ఏ పథకం వాడివి, ఆయన తీర్పు తీర్చడానికి ఓకే ఆయన నీతిని మనకి బయలుపరచాడు. రైట్. కాబట్టి అది మొదటిది, అది మన స్వనీతి కాదు, అది దేవుని నీతి అన్నాడు. ఇది మనకి మొదటి నుంచి కూడా అది మనం చెప్పుకుంటూ వస్తున్న మా పని అది కదా. చూడండి, దానియేలు గ్రంథం తీసినట్లయితే 9వ అధ్యాయం 4వ వచనంలో ఏమని చదువుతారు ఒకసారి? దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 24వ వచనం. తిరుగుబాటును మానుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతము వరకు ఉండునట్టి నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును యుగాంతం వరకు నీతిని స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడి. చాలమ్మా చాలా. సో మనం చూసినట్లయితే మనం మన పరిశీలన చూసినట్లయితే దానియేలు గ్రంథంలో దేవుని నీతి గురించి చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. ఏంటి దేవుని నీతి చెప్పుకుంటూ వచ్చాడంటే ఆయన రైట్, యుగాంతం వరకు దేవుని నీతి బయలుపరచబోతుంది ఆయన చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. అది చూడండి, ఇర్మియా గ్రంథం తీసినట్లయితే 23వ అధ్యాయం 6వ వచనం చదువుతారా? 23వ అధ్యాయం 6వ వచనం. అతని దినములలో యూదా రక్షణ నందును, ఇశ్రాయేల్ నిర్భయముగా నివసించును. యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు. ఎదురు చూస్తున్నారు ఈ నీతి కోసం. ఎందుకంటే వారు ధర్మశాస్త్రాన్ని పాటించి సంపాదించేది ఏం లేదు. వారు తిరుగుబాటు చేయడం తప్ప, ఆజ్ఞలు మీరుకోవడం తప్ప దేవుడు ఇచ్చింది ఏ క్షేమం పొందుకోలేకపోతున్నారు. అందరికన్నా ఎక్కువగా బాధపడింది యోధా ప్రజలే. అందుకే అబ్బు గ్రంథంలో ఏం చేశాడు ఆయన? ఆయన అబ్బుకు దేవుని ప్రార్థన చేశాడు, ఏంటి ప్రభా, అన్యులు బాగున్నారు, అందరూ బాగున్నారు, మేము నేను నమ్ముకున్నాం, మేము ఎందుకు అలా వెళ్ళిపోతున్నాం అంటే ఆయన ఏం చేశాడంటే ఒకరోజు రాబోతుంది, విశ్వాసం మూలంగా మీరందరూ జీవిస్తారని చెప్పి అప్పుడు ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. చూడండి, మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం చదవండి ఒకసారి. మలాకి 4వ అధ్యాయం 2వ వచనం. అయితే నా నామందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కల ఆరోగ్యం కలుగజేయను కనుక మీరు బయలుదేరి చాలు. చూసారా? ఇప్పుడు చదవండి. ఇప్పుడు 21వ వచనం చదివితే మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. ఇట్లుండగా ధర్మశాస్త్రం రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం ఇప్పుడు మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. చదువుతారా? అది యేసుక్రీస్తునందు విశ్వాసం మూలమైనదై
నమ్మువారందరికీ కలుగు దేవుని నీతియే ఉన్నది. 21 వచనమమ్మా, 3:21 వచ్చింది. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, ఏమేమి చదివాం మనం? దానియేలు సాక్ష్యం ఇచ్చాడు, మలాకి సాక్ష్యం ఇచ్చాడు, దావీదు సాక్ష్యం ఇచ్చాడు, యోబు సాక్ష్యం ఇచ్చాడు, తర్వాత మనం చూస్తే ఇర్మియా సాక్ష్యం ఇచ్చారు. ఇంతమంది దీని గురించి మాట్లాడుతున్నారు. అందుకే వారు ఎదురు చూశారు. వారి మెసేజ్ వచ్చి కనబడటం అంటే రైట్, వాళ్ళకి ఏ మేలు కలుగుతుంది, ఈ మేలు కొరకు వారు కనిపెట్టుకున్నారు వాళ్ళు, రైట్. కాబట్టి తర్వాత చూడండి, మొదటి చూసాం స్వనీతి కాదు దేవుని నీతి అని. రెండవది ధర్మశాస్త్ర వీధిగా నీతి అనేది బయలుపరచబడుచున్నది అని చూసాం మనం, రైట్. మూడవది ఏంటంటే క్రియలు లేకుండా నీతి ముద్రకు ఎంచబడుట, మన క్రియలతో సంబంధం లేకుండా నీతి ముద్రకు ఎంచబడుట, అది చాలా ప్రాముఖ్యమైనది. రోమీయుల రాసిన పత్రిక 4:47 వచనం అవుతారా? 4:7 వచనం, క్షమించండి అమ్మా, ఆ 4:7 వచనం, 4:7 వచనం. పనిచేయవానికి జీతం రుణమే గాని దానమని ఎంచబడదు. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుని చదవండి. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారం నొందువాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. ఓకే, ఇప్పుడు మన సింప్లిఫై చేయడానికి రెండు అన్నమాట. ఒకటి మనుష్యుని నీతి వర్సెస్ దేవుని నీతి అని మీరు రెడ్డింగ్ పెట్టుకుంటే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. బైబిల్ 2 చెప్తాయి. మనుషుని సంపాదించి మనుషుని యొక్క నీతి వలన దేవుని రాజ్యాన్ని వారు సంపాదించుకోలేరు. అది పాత నిబంధన అయినా నూతన నిబంధన అయినా, అంటే అప్పుడు వారైనా ఇప్పుడు వారైనా, ఏ తరం వారైనా, భూమి మీద ఉన్న ఏ తరం వారికి సంబంధించిన వారందరూ కూడా రైట్, వారు వారి స్వనీతిని బట్టి, వారి సొంత నీతిని బట్టి, ఒక మనిషి యొక్క నీతిని బట్టి పరలోక రాజ్యం ప్రవేశించడానికి అర్హత లేదు అని. రెండోది ఆయన ఏం చెప్పాడంటే దేవుని నీతి బయలుపరిచాడు. ఇప్పుడు దేవుని నీతి ఏంటో మనకి అర్థం కావాలి. దేవుని యొక్క నీతి ఏంటో మనకు అర్థం కావాలి, రైట్. ఇప్పుడు భక్తిహీనుడైన మానవుడిని దేవుని చేత నీతిమంతుడిగా ఎంచబడడానికి న్యాయమైన ఆధారాలు ఏంటో మనకి అర్థం కావాలి. అందులో కొన్నిటిని మీకు చూపిస్తాను. ఇప్పుడు రండి మనం రోమీయుల రాసిన పత్రిక 3:22 వచ్చిన నుంచి మాట్లాడదాం, చదువుకుంటున్నాం. ఇప్పుడు చదువుదాం మనం 23 నుంచి. ఏ భేదమును లేదు, అందరినూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు చేసినందుల విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుచున్నారు. కాబట్టి దేవుని నీతిలో ఏముందంటే, దేవుని నీతి ఏం చెప్తుందంటే మీరు ఉచితంగా నీతిమంతులు తీర్చబడుతున్నారు అంటే అర్థం ఏంటంటే మీరు ఉచితంగా ఒక అమాయకులకు తీర్చబడుతున్నారు, మీరు ఉచితంగా నిరపరాధులుగా తీర్చబడుతున్నారు, మీరు ఉచితం అంటే అర్థం ఏంటి? మీ యొక్క ప్రమేయం లేకుండా, సో మీ యొక్క క్రియలు లేకుండా, మీ యొక్క ధర్మశాస్త్రం మీరు పాటించలేని వారు అయినప్పుడు కూడా రైట్, మీ ఈ దేవుని నీతిలో మీరు ఉచితంగా నీతిమంతులు తీర్చబడుతుంది. ఉచితంగా అంటే మీ ప్రమేయం లేకుండా అన్నాడు, రైట్. కాబట్టి ఆ యేసుక్రీస్తు నందలి విమోచన ద్వారా మనం ఉచితంగా నీతిమంతులకు మనం తీర్చబడుచున్నాం అన్నాడు, రైట్. తర్వాత చూడండి 25 వచనంలో చెప్తున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడంటే పాత నిబంధనలు ఉన్న జనరేషన్ తో మాట్లాడుతున్నాడు ఆయన, రైట్. ఆయన ఏం చెప్తున్నాడంటే చదువుతారు, 25 చదువుతారా? పూర్వం చేయబడిన పాపములను దేవుడు తన ఓరింవలు ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనుపరచవలనని. చాలు అక్కడ ఆగుతామా. పూర్వం చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున అంటే అర్థం ఏంటంటే ఎవరైతే నీతిశూరుడు ఉదయిస్తాడు, ఎవరైతే దేవుని వల్ల నీతి కలుగుతుంది, ఎవరైతే నేను నిర్దోషిగా నా వల్ల ఎంచబడలేను, దేవుని వల్ల ఎంచబడితే తప్ప నాకు ఇంకా వేరే గతి లేదు, ఎవరైతే దేవుని దగ్గరికి వచ్చి ప్రభా నా వల్ల కాదు, నువ్వే నాకు శరణం, అహిమాం నువ్వే శరణం,
నువ్వే శరణం, నువ్వే నన్ను నీతిమంతుడిగా తప్ప నాకు కాలేకపోతుంది అన్నప్పుడు ఆ పాపములను తన ఓర్మి వలన, అంటే తన దీర్ఘశాంతం వలన దాన్ని ఉపేక్షించి, రైట్, ఓకే, ఆ ఉపేక్షించి ఇప్పుడు చదవండి 26 వచనం. అందులో ఆయన ఆ తల్లి తన క్రీస్తు భర్త వాళ్ళని రక్తం నందు విశ్వాసం ద్వారా క్రీస్తు రక్తమంతుల విశ్వాసం ద్వారా ఆయనను ఆయనను కరుణాధారముగా బయలుపరచను. చూడండి, మీరు తెలుసా మీకు? ఒక ఏదైనా కరుణాధారం అర్థం ఏంటంటే, ఒకసారి ఒక మేఘము కానీ బరస్ట్ అయింది అనుకోండి, వర్షం ఎలాగైతే పడిపోతుంటది, ఆ ఫ్లో ఎలాగైతే పడిపోతుంటదో, లేదంటే ఒక ఆ నది నుంచి వాటర్ ఎలాగైతే ఫుల్ ఫోర్స్ తో ఛానలైజ్ అవుతుందో, దేవుడు ఏం చెప్పాడంటే, నా నీతి మీకు వచ్చినప్పుడు నా కరుణ ఎలాగుంటదంటే, అమాయకుడు నువ్వు ప్రభా, నేను పాపిని, నేను మురికి బట్టలు కలిగిన వాడిని, నేను నా నాలుకలో కప్పం ఉంది ప్రభా అన్నానంటే, లేదు లేదు లేదు, నా నీతి దగ్గరికి వచ్చాయి కదా నువ్వు, అదిగో యేసుక్రీస్తు వలన దారంగా అంటే వ్యాక్రీతిగా మన మీద ఫ్లో అవుతుంటది ఆయన కరుణ. అది క్రీస్తు యేసు ద్వారా ఆయన కరుణాధారముగా ఆయన మనకు చూపించాడు, రైట్. అందుకే మనం అమాయకుడికి ఎంచబడ్డానికి రైట్, యేసుక్రీస్తుని రక్తమందిర విశ్వాసం ద్వారా ఆయన కరుణాధారంగా బయలుపరిచాడు. దేవుడు ఇప్పటి కాలము తన నీతిని కనపరిచి నిమిత్తము తన నీతిమంతుడును యేసునందు విశ్వాసం గలవారిని నీతిమంతుకు తీర్చిన వాడై ఉండుటకు ఆయన ఆగు చేసును అన్నాడు. సో ఇప్పుడు దేవుడు తీర్చాలి కదా, తీర్పు తీర్చాలి కదా ఎవరు నీతిమంతుడే. కాబట్టి దేవుడు ఏం చెప్పాడంటే, నువ్వు నీతిమంతుడివి ప్రభా, నా పాపం ఇంకా పోలేదు ప్రభా, ఇంకా ఆ దుర్బుద్ధి ఉంది ప్రభా, ఇంకా అది ఉంది ప్రభా అంటే, అది నేను చూసుకుంటాను, నువ్వు విశ్వాసం ఉంచావు కాబట్టి ముందు నువ్వు నీతిమంతుడివి. ఎక్కడి నుంచి నేను పవిత్ర చేయాలని నాకు తెలుసు అని చెప్పి ఆయన తీర్పు తీర్చి ఆయన చేస్తున్న పనులవి. ఆ మాటలు జాగ్రత్తగా మీరు గమనించండి, రైట్. కాబట్టి భక్తిహీనుడైన మానవుడిని దేవుడు చేత నీతిమంతుడికి ఎంచబడడానికి న్యాయమైన ఆధారాలంటే యేసుక్రీస్తే మన న్యాయమైన ఆధారం. ఎలాగ ఆధారం అంటే, ఇందులో 4 విషయాలు ఉన్నాయండి. మొదటిది ఏంటంటే యేసుక్రీస్తు వారి యొక్క విధేయత. రెండవది ఏంటంటే యేసుక్రీస్తు వారి యొక్క మరణం. మూడవది ఏంటంటే యేసుక్రీస్తు వారి పునరుత్థానం. నాలుగవది ఏంటంటే యేసుక్రీస్తు వారి నీతిగల జీవితం. ఆయన జీవించిన 33.5 సంవత్సరాల నీతిగల జీవితం అనేది, రైట్, ఆయన మన తరపున మన పక్షాన ఆయన భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు మనం అవిధేయులమైతే ఆయన విధేయత చూపించి, మనం దేవుని ఉపరితల మరణం కావాల్సి ఉంటుండగా ఆయన మరణమై, మనం చచ్చిన వారు ఉంటుండగా ఆయన పునరుత్థుడై మనకు పునరుత్థానం కలిగించి, ఆయన 33 సంవత్సరాలు భూమి మీద ఉన్నప్పుడు తన తల్లికి తన తండ్రికి ఉన్నవారందరికీ కూడా నీతిమంతులు కనపరుచుకొని పాపం చేయడానికి సాతానుడు ఎంతో ప్రేరేపించినప్పుడు కూడా ఆయన పాపం చేయక, ఆయన మనలాగా బలహీనంగా ఉన్నప్పుడు కూడా ఆయన పాపం చేయక, రైట్, ఆయన మన జీవించిన జీవితాన్ని ప్రాతినిధ్యపు జీవితంగా ఆయన జీవించి ఆయన మనకేమిచ్చాడంటే ధర్మశాస్త్రం అంతా పాటించి, ఇక్కడ ధర్మశాస్త్రము నేను పాటించాను కాబట్టి, ధర్మశాస్త్రానికి నేను విధేయత చూపించాను కాబట్టి, ధర్మశాస్త్ర శాపానికి నేను లోనైన గుర్తుపెట్టుకోండి, ఆయన విధేయత చూపించాడు. మరి విధేయత చూపించినోడు ఎందుకు శాపానికి లోనయ్యావాలి, ఎందుకు మరణానికి లోనవ్వాలి? రైట్, విధేయత చూపించినోడు కదా లోనవ్వాలి. ఆయన చూపించినప్పుడు కూడా ఎందుకు లోనయ్యాడంటే విధేయత చూపించాడు, ధర్మశాస్త్రం అంతా నెరవేర్చాడు. మన పాపం కూడా ఆయన మీద వేసుకొని శాపానికి గురి ఆయన దాన్ని తీసుకొచ్చాడు, పునరుత్తరమయ్యాడు, మన జీవం ఇచ్చాడు. 33 సంవత్సరాలు నీతిగల జీవితం జీవించి ఆయన మనకు అన్ని ఇచ్చాడు. కాబట్టి అందుకే మీకు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఏముందంటే, చదువుతారా? మొదటి వచనం ఏముందో కాబట్టి చదువుతారా? ఇప్పుడు క్రీస్తు చేసినందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. కాబట్టి క్రీస్తు చేసిన వారికి ఏ శిక్షా విధియు లేదు. ఎందుకు లేదంటే ఎందుకు లేదంటే ఒకే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఎందుకు లేదంటే, రైట్, రండి మనం రైట్ ఎక్కడికి వెళ్దామంటే ఒక మాట చూపిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక మనం తీసినట్లయితే
ఒక మాట చూపిస్తాను. ఒక నిమిషం. మా ఆదాము గురించి కొరింథీ రాసిన పత్రిక రాయబడింది. మొదట ఆదాము ఎఫెసీయులకు రాసిన పత్రిక రైట్ 8వ అధ్యాయం గురించి మాట్లాడతాం. క్షమించండి, 4వ అధ్యాయం గురించి మాట్లాడతాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, క్షమించండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలోనూ కొన్ని మాటలు ఉన్నాయి. అది నేను చూపిస్తాను. 8వ అధ్యాయంలో కొన్ని మాటలను నేను చూపిస్తాను. 8వ అధ్యాయంలో సరే, రోమీయులకు రాసిన క్షమించండి, ఏమనుకోకుండా క్షమించండి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము తీసినట్లయితే 5వ అధ్యాయం తీసినట్లయితే 19వ వచనం చదువుతాం. 19వ వచనం చదువుతాం. ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. చాలా గుర్తుపెట్టుకోండి, ఆదాము మన ప్రమేయం లేకుండానే ఆదామును బట్టి మనం పాపులుగా చేయబడ్డాం. అలాగే మన ప్రమేయం లేకుండానే ఒక మానవుడైన యేసుక్రీస్తు ద్వారా నీతిమంతులుగా తీర్చబడతాం. ఇది దేవుని యొక్క నీతి. ఈ యొక్క మాటని మన మనసులో ముద్రించుకున్నాం. మన ప్రమేయం లేకుండానే ఏ విధంగా అయితే ఆదాం వలన మన పాపులుగా చేయబడ్డాం, రైట్, అదే మన ప్రమేయం లేకుండానే ఒక యేసు ప్రభువు ద్వారా నీతిమంతులకు తీర్చబడుతుంది. రైట్, ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ యొక్క 19వ వచనం 20వ వచనం అంటారు, మరియు అపరాధం విశ్లేషణ ధర్మశాస్త్రం ప్రవేశించను, ఆయనను పాపం మరణం ఆధారం చేసుకుని అలాగేలేను, అలాగే నిజయము కలుగునట్టుకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలంగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించను అక్కడ కృప అపరిమితముగా విస్తరించను. ధర్మశాస్త్రం వలన పాపం విపరీతంగా పెరిగిపోయింది. ఎందుకంటే ఒక ఆజ్ఞ పాటించలేని మానవుడు రైట్ సుమారుగా 617 ఆజ్ఞలు ఎలా పాటించగలుగుతారో చెప్పండి సుమారుగా. అలాగే యేసుక్రీస్తు వలన రైట్ కృప చాలా ఎక్కువగా ఈ లోకంలోకి వచ్చేసింది. ఎందుకంటే దేవుని నీతి యేసుక్రీస్తు రక్తమందలి ఆయన ద్వారా దేవుని కరుణాధారలకు వస్తున్నప్పుడు ఆ దార ఎంతంటే పాపం యొక్క దార కన్నా దేవుని కరుణాధారలు చాలా ఎక్కువగా రావడం వలన ప్రతి మనిషి కూడా నీతిమంతులకు ఎంచబడతాడు. రైట్, ఈ మాటలు మీకు అర్థం కావద్దు, ఒకసారి అడగనే చెప్తాను నేను. ఒక మనుషుడు, మన ఆదాము పాపానికి మనకి ఏ సంబంధం లేదు. ఆదాము పాపం చేయడం మూలముగా మనం పాపులకు చేయబడ్డాము. మన పాపులకు చేయబడ్డ కారణంగా పాపం చేసుకుంటూ పోతాం. యేసుక్రీస్తు వలంగా నీతిమంతులుగా తీర్చబడ్డాము. సో యేసుక్రీస్తు నీతిమంతులుగా తీర్చబడ్డాడు కాబట్టి అక్కడి నుంచి మన క్రియలు మారుకుంటూ వస్తాయి. అందుకే యేసుక్రీస్తు నందు నువ్వు నూతన సృష్టి, నీది నవీన స్వభావం. రైట్, పాతవి గతించినవి అంతా కూడా నూతనమైనవని దేవుడు చెప్పుకుంటూ వస్తున్నాడు. రైట్, గుర్తుపెట్టుకోండి, ఈ రోజు మనకి దేవుడే యేసు ప్రభువారే మనకి శరణం, యేసు ప్రభువారే మనకి ఆధారం. ఆయన పట్టుకోవడం తప్ప మనకి వేరే దిక్కు లేదు. మన స్వనీతి వలన, మన యొక్క స్వక్రియల వలన మనం దేవుని సంపాదించుకోలేము. దేవుని ఎదుట మనం అమాయకులుగా, నిర్దోషులుగా, తర్వాత నిరపరాధులుగా మనం తీర్చబడలేము. దేవునీతిని పట్టుకుంటే మనం ఖచ్చితంగా నిరపరాధ తీర్చబడతాం. అందుకే ఈ విషయం తెలిసే కొన్ని మాటలు ఉన్నాయి. ఆ మాటలను చదివి నేను ముగిస్తాను. రండి, దశలో రాసిన పత్రిక తీసినట్లయితే మనం తీసినట్లయితే మొదటి పత్రిక 5వ అధ్యాయము 23 చదువుతారా? 23 వచనం చదువుతారా? 23వ వచనం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడి యందు నిందారహితముగాను
సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన కనుక అలా చేయండి. అంటే అర్థం ఏంటి? యేసు నమ్మండి. దేవుని నీతి ఆయనది బయలుపరచబడింది. ఆయన పట్టుకోండి. ఆయన శరణు చొచ్చండి. రైట్. ఆయనే నా ఆత్మకి, నా జీవానికి, నా శరీరానికి యేసుక్రీస్తుని వచ్చినప్పుడు నిందారహితముగా సంపూర్ణ కాపాడబడడానికి దేవుడు యేసుక్రీస్తులు బయలుపరిచే నీతే తప్ప ఇంకే దిక్కు మనకు లేదు. మనకి అదే మనకి ఆధారం, అదే మనకి ప్రాముఖ్యమైనది. రెండో మాట చదువు. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక రెండో పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చదువుతారా? సమాధానకర్తయగు ప్రభువు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానం అనుగ్రహించును గాక. ప్రభువు మీకు అందరికీ తోడయుండును గాక. ఆయనే పాపం చేసిన వెంటనే దేవునితో మనకి అసమాధానం, దేవుడికి మనకి మన శాపంలో అవుతాం. కానీ యేసుక్రీస్తు వారు మనకు సమాధానకర్తగా ఉన్నాడు. కాబట్టి ఆయన మాత్రమే దేవునికి మనకి సమాధానకర్తగా ఉండగలడు. ఆయన ద్వారా దేవుని నీతి బయలుపరచబడింది. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలు కూడా 2 కొరింథీ పత్రికలు కూడా ఇదే మాటనే పౌలు చెప్పాడు. ఇది చివరి వచనం చదివి మనం ముగించుకుంటాం. చదువుతారా? 5వ అధ్యాయం 19వ వచనం. కొరింథీయులకు 2వ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. 21వ వచనము. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపంగా చేశారు. చాలా మనం అమాయకులేం కాదు. మనం లిస్టం చూసారా? 3 అధ్యాయం చదివే మనం. నీతిమంతుడు ఒక్కడూ లేడు, కపటం ఎలా ఉంది, మనం అందరూ అలాంటి వాళ్ళమే. ఇలాంటి వారిని ఆయన అమాయకుడికి ఎంచాలంటే దేవుడు పరలోకం నుంచి యేసుక్రీస్తు ద్వారా తన నీతిని బయలుపరిచాడు. ఇదే సువార్త, ఇదే శుభవార్త. ఎవరైతే ఈ నీతిని పొందుకుంటారో వారు అమాయకులుగా తీర్పు తీర్చబడతారు. వారు నిర్దోషులుగా తీర్పు తీర్చబడతారు. ఇందుకొరకే మనం పిలబడేవాడు. కాబట్టి ఈ మాటలు అనేవి యేసుక్రీస్తు పట్ల మనకి ఉన్న ప్రేమను పెంచాలి, ఆయనకు ఆవశ్యకత మనం పెంచాలి. ఇది అర్థమైతే గానీ క్రైస్తవం మనకి అర్థం అవ్వదు. కాబట్టి మంచి క్రైస్తవం చేయాలంటే సువార్త మనకు అర్థం అవ్వాలి. సువార్త అర్థం అవ్వాలంటే రక్షణ ఆవశ్యకత మనకు అర్థం కావాలి. రక్షణ ఆవశ్యకత అర్థం కావాలంటే పరలోకం నుంచి ధర్మశాస్త్రం వేరుగా దేవుడు ఇస్తున్న నీతి ఏంటో మనకు అర్థం కావాలి. ఇవేవి అర్థం కాకుండా మనం క్రైస్తవం చేయలేము. ఒకరు చేసిన అది ఓన్లీ ఏ డినామినేషనల్ క్రిస్టియానిటీ, క్రైస్తవ్యమే. లేదంటే ఏదో ఒక మతపరమైన ఒక క్రైస్తవం చేస్తాం తప్ప అది నిజమైన క్రైస్తవం కాదు. రండి, మనం ఖచ్చితంగా దేవుని నీతి గురించి మనం ఆలోచన చేద్దాం. దేవుని నీతిని గురించి మనం పోకలాడదాం. అలా చేసినట్లయితే ఖచ్చితంగా మనం మనం ఆయన నీతిని పొందుకున్నట్లయితే ఖచ్చితంగా మన పరలోకంలో మనం కనబడతాం. దేవుడు ఈ కొద్ది మాటలు తన వెనుకలు మన కొరకు దీవించును గాక. ఆమేన్.